మా సబితక్క మీరు ఒకసారి ఫోన్ చేస్తే రాత్రికి రాత్రే మీ కాలనీ ముందు నుంచి అపార్ట్మెంట్ ముందు నుంచి రోడ్డు వేయించింది మా సబితక్క గారు. మా సుధీర్ అన్న మీరు ఇక్కడికి ఒకసారి మాకు దోమలు ఎక్కువ అవుతున్నాయి దీన్ని క్లీన్ చేయాలి అంటే ఆ రోజు మూసీ కార్పొరేషన్ చైర్మన్ గా ఉండి మా సుధీర్ అన్న గారు దీన్ని క్లీన్ చేయిస్తే ఆ రోజుల్లో మీకు దోమలు లేకుండా కూడా మా సుధీర్ అన్న కూడా మీకు అండగా నిలబడ్డది కూడా గుర్తు చేస్తా ఉన్నా. ఇట్లా ప్రజలకు మేలు చేసే ప్రయత్నం చేశాం. కేసీఆర్ గారు ఎంతసేపు ఏ రకంగా హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ పెంచాలి, హైదరాబాద్ ప్రజలకు ఎలా మేలు చేయాలని ఆలోచించింది బీఆర్ఎస్ ప్రభుత్వం. బాధ కలిగేది ఏంటంటే ఈ కాంగ్రెస్ పార్టీకి ఈ ప్రభుత్వానికి మూసీ రిజర్వేషన్ మీద ఒక పాలసీ లేదు, ఒక విధానం లేదు, పూటకొక తీరుగా వ్యవహరిస్తా ఉన్నారు. ఈరోజు మూసీ మురికిపోవాలని అందరూ కోరుకుంటున్నారు, మూసీ శుద్ధి జరగాలని అందరూ కోరుకుంటున్నారు. ఇన్ఫాక్ట్ ఈ పని బీఆర్ఎస్ పార్టీ ఎప్పుడో స్టార్ట్ చేసింది. ఆ రోజు బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడే 3,800 కోట్ల రూపాయలతో మేము 38 ఎస్టీపీలు బీఆర్ఎస్ పార్టీ నిర్మించింది. అంటే మూసీలోకి మురికి నీరు రాకుండా 38 ఎస్టీపీలు నిర్మించింది బీఆర్ఎస్ పార్టీ. ఆ రోజే మేము 4,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాం. ఆ రోజే కేసీఆర్ గారు కాళేశ్వరం ప్రాజెక్టు నుంచి గోదావరి నీళ్లు తెచ్చి మూసీలో వదలడానికి డిపిఆర్లు తయారు చేశాం, ప్రణాళికలు తయారు చేశాం. ఈ మూసీ మురికిని పారదోలాలి, గోదావరి జలాలు మూసీలో ప్రవహించాలని కూడా ఆ రోజే బీఆర్ఎస్ పార్టీ ప్రణాళికలు చేసింది, ఆలోచనలతో ముందుకు వెళ్ళింది.